తెరాస కాంగ్రెస్ వైఫల్యాలను వివరించి భాజపా తరపున ప్రజలకు భరోసా ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సీట్ల కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాంగ్రెస్ తెదేపా ఫణంగా పెడుతున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. కరీంనగర్ సమరభేరి సభకు అమిత్ షా హాజరు కానున్న నేపథ్యంలో భాజపా వ్యూహం ఎలా ఉండబోతోందనే వివరాలపై లక్ష్మణ్తో ముఖాముఖి. ఎన్నికల నగర ముగిన నేపథ్యంలో భాజపా రాష్ట్రంలో రెండో పెద్ద సభను ఏర్పాటు చేస్తుంది. కరీంనగర్లో అమిత్ షా షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలుసుకున్నాం. మనతో పాటుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఉన్నారు. అమిత్ షా పర్యటన ఎలా ఉండబోతుంది? అమిత్ షా బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో వచ్చిన తర్వాత నేరుగా మరి బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఏదైతే ఇవాళ అక్కడ ఉన్నటువంటి శివసేన విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించి వారు నేరుగా శ్యామ్ మందిర్ కాచిగూడకు విచ్చేసి అక్కడ స్వాములతో సమావేశం జరిపి నేరుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చి పోలింగ్ బూత్ కార్యకర్తలకు వారు మార్గదర్శనం చేయబోతున్నారు. పోలింగ్ బూత్లో బీజేపీ ఎట్లా గెలవాలి, పోలింగ్ బూత్ గెలిస్తేనే అసెంబ్లీ గెలిచినట్టుగా, అసెంబ్లీ గెలిస్తే రాష్ట్రం గెలిచాం, ఏ విజయ సూత్రాలు ఇతర రాష్ట్రాలు అవలంబించారో అదే పంతాను ఇక్కడ కార్యకర్తలకు వారు తర్ఫీదుని ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత సమరబేరి కరీంనగర్ జరిగేటువంటి ఆ యొక్క బహిరంగ సభలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ యొక్క వైఫల్యాలు, ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయం, ప్రత్యేకంగా బీజేపీ ఈ రకంగా వారు బహిరంగ సభలో తెలంగాణ ప్రజలకు పూర్తి భరోసా ఇచ్చే విధంగా నేరుగా ఇవాళ టీఆర్ఎస్ ఎదుర్కొనేటువంటి సామర్థ్యం బీజేపీకి ఉందనేటువంటి సంకేతాన్ని ఇవ్వడమే కాకుండా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఈ యొక్క తెలంగాణలో బాగా వేయడానికి కావాల్సిన మరి సహకారాన్ని కూడా ప్రజల నుంచి పొందడానికి ఈ సభ దోహదపడుతుంది. భాజపాకు ఇక్కడ కూడా అభ్యర్థులు లేరు, అభ్యర్థుల వేటలో ఉన్నారు కానీ అని చెప్పి ఇటు ప్రతిపక్షాలు అన్నీ కూడా అంటున్నాయి. ఈ నేపథ్యంలో మీరేం చెప్పదలుచుకున్నారు? అంత బలమైన అభ్యర్థులు ఉన్న వాళ్ళు ఇవాళ ఆ పార్టీలు ఎందుకు పొత్తుల కోసం అరువులు చాల్స్తున్నారు, అంటగాగుతున్నారు, పరస్పర వైరుధ్య భావాలతో ఉన్నటువంటి ఇవాళ ఆ పార్టీలు ఎందుకు ఏకమవుతున్నాయి? రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వల్లించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ కాంగ్రెస్కు, కోదండరాంకు ఎందుకు ప్రియమవుతున్నది? కేవలం వాళ్ళ యొక్క మరి సీట్ల కోసం, అధికారం కోసం, లేదా ఇవాళ వారి స్వార్థపర రాజకీయాల కోసం కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనం కాదనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ మాకు నమ్మకం ఉంది కాబట్టి ఒంటరిగా పోతున్నాం, మీకు నమ్మకం లేదు కాబట్టి ఇవాళ మీరు పొత్తుల కోసం అరువులు జాల్స్తూ ఉన్నారు. భాజపా సీఎం అభ్యర్థి ఎవరు? పరిపూర్ణానంద కూడా అమిత్ షాను కలిసిండు. పరిపూర్ణానంద సేవలు ఎట్లా వినియోగించుకుంటుంది పార్టీ? పరిపూర్ణానంద గారు తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామన్నప్పుడు మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా ఇవాళ అనేక మంది మేధావులు, స్వాములు తెలంగాణలో కూడా కాషాయ జెండా రెపరెపలాడడానికి ముందుకు వస్తున్నారు. తప్పకుండా వాళ్ళందరి సేవలు ఉపయోగం చేసుకుంటాం. ఓకే, మొత్తానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం కూడా సన్నాహక సమావేశానికి ఏదైతే కరీంనగర్ సభ తర్వాత అమిత్ షా ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకుంటారో, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇక్కడ స్థానికుల నాయకులతో సమావేశం కన్నారు. ఆ సాయంత్రం అయ్యే సమావేశానికి ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం సభ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చి మిగతా ఇక్కడ స్థానిక నాయకులతోటి, వాళ్ళతో సమన్వయకర్తలతోటి మీటింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో మనం బీజేపీ భాజపా అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి కృషి చేయాలి, కార్యకర్తలు కానీ, ఇటు సమన్వయకర్తలు, ఇటు పార్టీ పార్లమెంటు సభ్యులు మిగతా అందరూ కూడా ఎలాంటి ప్లాన్ చేయాలి అనే అంశంపై ఇక్కడ చర్చించనున్నాడు.